రగులుతుంది మొగలి పొద్ద మగల మారి కన్నీయరా నాగస్వరం ఊదేస్తా నాలో నిన్ను కలిపేస్తా ఊసే రత్తనా వినపడుతుందా? వినబడుతుందిరా వెధవా, వినబడుతుంది. నా మొగుడికి తెలిసిందో నిన్ను మట్టిలో కలిపేస్తాడు. కలిపిస్తున్న పర్వాలేదు రక్తాలు నువ్వు అను చాలు. చెప్పు దిగిపోద్దురా ఎదవా. పర్లేదు మళ్ళీ కుట్టిస్తాను. వెధవ ఉదయాన్న ఈ వెధవ కంట్లో పడ్డాను ఏంటి? త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. గీత అసే గీత చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి చారకే మేరే హాయ్. ఏరా పోరంబోకు ఉదయాన్నే ఇలా తగలబడ్డావు పనికి మాలిన వెధవా. ఏంటమ్మా గీత డార్లింగ్ వెళ్ళిపోకే గీత డార్లింగ్. ఓహో సీత రెడ్డి జల సీత ఇలాగ వస్తుంది. రెండు జల్ల సీత పచ్చినాది కేక తోడి కోసం మాధవా. హే సీత. ఒరే ముద్రష్టపోడా, మర్యాద మర్యాద మర్యాదగా మాట్లాడు, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు సీత చెప్పవే. ఏదేమోనా నీ పేరు పలుకుతుంటేనే నా ఒళ్ళంతా పొలకరిస్తుంది సీత. పులకరిస్తుంది పులకరిస్తుంది, దాన్ని పులిసిపోనివ్వక సరేనా మాధవ బావా. ఎంత ప్రయత్నించినా సీతా గీత రక్తాలు పడలేదే. ఇలా అయితే ఎలా? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, గర్ల్ ఫ్రెండ్ అంటే మ్యాన్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్ కదా. ఏంటో ఈ జీవితం రసం లేని సాంబార్ అయిపోయింది. నా జీవితంలోకి ఒక అందమైన సౌందర్య లాంటి అమ్మాయి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, వన్య చిన్నెల వయ్యారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలి ఈ బ్రహ్మచారి ఒడి చేరుసారి. అయ్యగారండి, అయ్యగారు ఏమండోయ్, నాకు 10 రూపాయలుంటే ఇవ్వండి, ఏదైనా తింటాను. ఆడుకునేదానవా? ఇంకా నా కళ్ళకు దివి నుండి దిగి వచ్చిన దేవకన్నిలా కనిపించిందే. అయ్యగారు అయ్యగారండి, ఇందాక నుంచి పిలుస్తున్నానండి, ఒక 10 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు. ఇదిగో తీసుకో తీసుకో పో ఇక్కడి నుంచి. పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు ఆడుకునేది కూడా రంభ ఓర్వశిలాగా కనిపిస్తున్నారు. ఏంటో ఈ మాధవరాకి అందాల ముద్దుగుమ్మ ఎప్పుడు దొరుకుతుందో. సరిసరిలే ఇంటికి వెళ్ళి ఏదో తినేసి వెళ్ళి పడుకుందాం. అమ్మా అమ్మా ఎక్కడే? ఏమిట్రా మాధవా? త్వరగా రామా, నాకు సర్దికూడు పెట్టి తినేసి అలా తోటలోకి వెళ్ళి వస్తాను. సర్లేరా మాధవా. ఏంటి ఈ వెధవకి సడన్ గా తోట మీద ధ్యాస పుట్టింది? సరిసర్లే వెళ్ళి అలాగైనా ఒళ్ళు వంగుతుంది. ఏంటి ఇయాల నేను వచ్చినానా? ఏంటి ఉరుములు మెరుపులు వస్తున్నాయి? ఉరుములు మెరుపులైనా వర్షం కూడా వచ్చేలా ఉందా? అబ్బే మబ్బులు పెద్దగా లేవులే. సర్లే ఇప్పుడు ఏమైంది? ముందు పని చూడరా మాధవా. అయ్యో ఉరుములు మెరుపులు ఎక్కువైపోతున్నాయి, వర్షం వచ్చేలాగుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మంచిది. మానవా, ఓ మానవా, మానవా. ఓహో బుల్లమ్మ,
తోటలోకి వచ్చేసావేంటి? ఈ తోట మాదే. అయినా వర్షం వచ్చేలాగా ఉంది. ముందు ఇంటికి వెళ్ళిపో. అస్సలే దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. నేను వెళ్ళిపోతున్నా. మానవ, ఓ మానవ, ఆగుము. మానవ, ఆగుము. ఓహో బుల్లమా, నా పేరు మానవ కాదు, మాధవ నా పేరు. అటులనే మాధవ, ముందు నన్ను మీ ఇంటికి తోలుకుపోము. ఓహో ఇదిగో బుల్లమ్మ, ఈ పేరేంటి? పేరు అనగా పేరు పేరు ఇప్పుడు నా పేరు మాధవ. అలాగే నీ పేరు? పేరు అనగా నామధేయమా? ఇంద్రజ. మీ నాన్నగారి పేరేంటి? అదే అదే తండ్రి గారు. ఓ, మా తండ్రి గారి నామధేయమా? ఇంద్రుడు. ఇంద్రజుడు మా తండ్రి గారు. ఓహో డౌట్ లేదు, ఇదేదో పిచ్చిదిలాగా ఉంది. డ్రామా కంపెనీ నుండి తప్పిపోయి కానీ వచ్చేసిందా ఏంటి? మానవ, మానవ, నన్ను మీ ఇంటికి తోలుకుపోమ్ము. తోలుకుపోమ్ము. ఇదిగో బుల్లమ్మ. ఇంద్రజ. ఓహో అదే అదే చూడు ఇంద్రజ, నిన్ను మా ఇంటికి తోలుకుపోతే, అదే తీసుకుపోతే మా అమ్మ నాకు నీకు కర్ర పెళ్లి చేస్తుంది. పెళ్లి అనగా అదే అదే వివాహం తల్లి, వివాహం. ఓ, పరిణయమా? మా తండ్రి గారు ఒప్పుకోరు సుమా. చూడు బుల్లమ్మ, అదే ఇంద్రజ, నువ్వు మాధవ అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను వదిలేవే తల్లి, నేను వెళ్ళిపోతున్నాను. మాధవ, మాధవ, ఆగుము. ఆగుము మాధవ, ఆగు. నన్ను వదిలిపోమాకు మాధవ. వలదు మాధవ, వలదు. అమ్మయ్యా, దాన్ని పేడా వదిలించుకున్నాను. అమ్మా అమ్మా, అన్నం పెట్టవే, నిద్ర వస్తుంది, పడుకుంటాను. సరే మాధవా. అమ్మా అమ్మా, ఏమంటా వెదవా ఉదయాన్నే కావు కేకలు? అది కాదే అమ్మా, నీకు ఏదైనా కనిపిస్తున్నాయా అక్కడ? ఎక్కడ్రా? అదిగో అక్కడ. కనిపిస్తుందిగా, లక్షణంగా అందమైన అమ్మాయి. నీ ఫ్రెండ్ అంట కదా, రాత్రి నువ్వు పడుకున్న తర్వాత వచ్చింది. అప్పుడు నిన్ను నిద్ర లేపుదాం అనుకున్నాను. ఎందుకు నిద్ర చెడగొట్టడం, ఉదయం మాట్లాడుకుందామని ఉంచేశాను. సరిలే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. మాధవ, మాధవ, ఓ మాధవ. ఆగు, అక్కడ ఆగు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఒరే వెదవా, ప్రేమించుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకురా వెదవా? ఆగు, ఊరు వెళ్ళిన మీ నాన్నగారిని రాని, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. వెళ్ళా? వద్దే అమ్మా, వద్దే. ఇది ఏ డ్రామా కంపెనీ నుంచో పారిపోయి వచ్చింది పిచ్చిదే తల్లి. వద్దే తల్లి, మేము అసలు ప్రేమించుకోలేదే అమ్మా. ఊరుకోర వెదవా, లక్షణంగా అందంగా కొందనపు బొమ్మలాగా ఉంటే పిచ్చిదంటున్నావు. సర్లే ఉండి వస్తున్నాను. మాధవ, నేను వలచాను, ప్రేమించాను. నువ్వే కావాలి. మనం ఇరువురం వివాహం చేసుకుందాం, సరేనా? వద్దే అమ్మ, నాకు పెళ్లి గిల్లి వద్దే అమ్మ, నన్ను వదిలేయండి బాబోయ్, నాయనోయ్. అమ్మా నన్ను వదిలేయే, ఇది పిచ్చిదే బాబు, పిచ్చిదే. అసలు ఇదేమన్నా నాకు తెలియదే, వదిలే అమ్మా. ఇలా మాధవ ఇంద్రజను పెళ్లి చేసుకోను అంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వచ్చారు, రండి రండి. మీ గురించే నా ఈ ఎదురు చూపులు చూసారా? చూడలేదే తల్లి వర్ణమాల. అది కాదండి. ఏది కాదే? అసలు నన్ను ఇంట్లోకి రానిస్తావా లేదా? అటు నుండి అటే వెళ్ళిపోమంటావా ఏంటి? అబ్బాబ్బా, నా తొందరపాటు. రండి రండి. ఏది బ్యాగు? కాళ్ళు కడుక్కొని కాఫీ తాగుతురు గాని. రండి రండి, నేను కాఫీ తెస్తాను.
ఆ సరే సర్లే కానీ స్ట్రాంగ్ గా పెట్టు, బాగా తలనొప్పిగా ఉంది. వర్ణమాల, వర్ణమాల, ఒసే ఎవరే ఈ అమ్మాయి? అదేనండి నేను చెప్తుంటే కసిరేశారు. మీ మగవాళ్ళు అందరూ ఇంతే, పిల్లం ఏం చెప్తుందో వినకుండానే కసిరి పడేస్తారు. ఆ సరే సర్లే నా బంగారం. వర్ణమాల, నన్ను క్షమించు. ఇప్పుడు చెప్పు, ఎవరి ఈ అమ్మాయి? అదేనండి మన అబ్బాయి మాధవరావు ప్రేమించిన అమ్మాయి. చాలా బాగుంది కదూ. ఆ రా పిల్ల, మీ మామగారికి నమస్కరించు. చల్లగుండు 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 తల్లి. ఏంటి, మన మాధవే ప్రేమించాడా? ఎప్పుడు చూసినా ఏదో అల్లరి పనులు చేస్తూ ఉంటాడు, వాడు ప్రేమించాడా? అవునండి. సరే సర్లే కానీ నీ పేరు, మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడుంటారు? నా పేరు ఇంద్రజ. అవన్నీ నేను మాట్లాడేశాను. ముందు మీకు ఈ పిల్ల నచ్చిందా లేదా అది చెప్పండి చాలు. పిల్ల బాగానే ఉందే, అది కాదు. ఇంకేం మాట్లాడకండి, అది చాలు. ఒరే మాధవా, ఒరే మాధవా, ఇంకా మన ఇంట్లో పెళ్లి బాజాలే. నాన్నగారు, నాన్నగారు, నాకు వద్దండి ఈ పెళ్లి. ఈ అమ్మాయి అసలు అమ్మాయే కాదు, దెయ్యం, పిచాచి. ఏ డ్రామా కంపెనీ నుండి తప్పిపోయి నా వెంట వచ్చింది. నాన్నగారు వద్దండి, నాకు ఈ పెళ్లి వద్దండి. ఏంటా వెదవా, వీడికి నిజంగానే పెళ్లి చేసేయాలి, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వెదవా. బంగారం లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అంటున్నాడు ఇది. శ్రీరంగమ్మ, సురమ్మ, రతలు ఎక్కడే ఎక్కడే? ఏమిటే వర్ణమాల అంత సంతోషంగా ఉన్నావు? ఏమీ లేదే, మా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. మంచిదే, మాకు పప్పు అన్నం దొరుకుతుంది అయితే. సరే సరే, ఇంకా చాలా మందికి చెప్పాలి, వస్తాను. ఒరే కంసాలి, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, నువ్వు తప్పక రావాలి. ఏరా మంగలి, నువ్వు సన్నాయి ఊదాల సుమా. ఏమిట్రా? ఓ గౌరమ్మ, ఓ గౌరమ్మ, ఆగవే, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, తప్పక నువ్వు రావాలి. మంచిది నమ్ముకోరు, అయితే మాకు చాకల కట్నం దొరికినట్లే. అమ్మయ్యా, అందరికీ చెప్పేశారు. ఏం చేయాలంటే ఏమండి, ఏమండి, ఇలా రండి త్వరగా. పెళ్ళికి కావలసిన పూలు, పళ్ళు, ఆకులు, చెక్క, వాటితో పాటు పంతులు గారిని కూడా వెంట పెట్టుకొని రండి త్వరగా. సరే సరే కాని కాస్త అడవడి తగ్గించు, నిదానంగా ప్రశాంతంగా ఉండు అన్నమాల. చాలండి సంబడం, మీకేం తెలుసు, కొడుకు పెళ్ళంటే ఆ మాత్రం హడావడి ఉండాలి. సరే సర్లేవే అన్నమాల, నీతో నాకు ఎందుకు కానీ ఆ బ్యాగులకి బజార్కి వెళ్తాను. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. ఏమిటో మా అమ్మ నాయన వద్దు వద్దు అంటుంటే నాకు బలవంతంగా పెళ్లి చేసేసారా? నాదా, నన్ను ఆశీర్వదించు. నీ అవతలకి పో. అది కాదు నాదా, నేను నిజంగానే ఇంద్రను కుమార్తెను, కావాలంటే చూడు. అవునా, నిజంగా నువ్వు ఇంద్రుడు కుమార్తెవా? అవును నా ప్రాణేశ్వర, నాకు వచ్చిన సమస్యను పరిష్కరించదగ్గ పురుషుడువు నువ్వే అని నా భవిష్య మాయాదర్పణం చెప్పినది. అందుకే నిన్ను వలచి మాయ చేసి వివాహం చేసుకున్నాను. నన్ను క్షమించు నాదా. నేనా? నీ సమస్యని ఎలా పరిష్కరించగలను? నా తండ్రి అయిన ఇంద్రునికి శిరోభారం మొదలైనది. దానికి విరుగుడైన దివ్యౌషధం, మూలికలైన మొక్క హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. దాన్ని నువ్వు సాధించి తీసుకురావాలి నాదా. అక్కడికి మానవ మాతృడువైన నువ్వే వెళ్ళగలవు. అవునా? అయితే నేను ఎలా తేగలను? నువ్వు చింతించకు ప్రాణేశ్వర, దాని జాడని నేను వివరంగా వివరింపెదను, సరేనా?
మాధవ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సంజీవనాకును తెచ్చి ఇంద్రజుకి ఇచ్చాడు. ఇంద్రజ దాన్ని తీసుకొని వెళ్ళి తన తండ్రి అయిన ఇంద్రునికి ఇచ్చింది.